మ్యాట్రిక్స్ సిరీస్లో పార్ట్ 2 కొద్దాం. సో గివెన్ క్వశ్చన్కి మనం a ప్లస్ b క్యాలిక్యులేట్ చేయాలంటే గివెన్ మ్యాట్రిక్స్ మీద మనం అడిషన్ ఆపరేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు, అయితే a ప్లస్ b క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో చాలా సింపుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి. సో కంపేర్ టు రిమైనింగ్ ఆపరేషన్స్, సో అడిషన్ ఆపరేషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది చాలా ఈజీ. ప్లస్ బి మ్యాట్రిక్స్, సో ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని సపరేట్గా రాసుకుంటాం. సో చూడండి ఎలా సింపుల్గా చేయాలో చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్. సో 1 + 3 యాడ్ చేయండి 4. సో చూద్దాం 1 + 3, నెక్స్ట్ 2 4, 2 + 4, నెక్స్ట్ 3 + 1, నెక్స్ట్ కమెంట్ ఇక్కడ కూడా 1 + 1, నెక్స్ట్ 3 + 2, అగైన్ 2 + 3, నెక్స్ట్ 3 + 2, 0 + 3, సో 2 + 2. సో ఇట్లా యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో 1 + 3 ఎంత 4, 2 + 4 6, 3 + 1 4, 1 + 1 2, సో 3 + 2 5, 2 + 3 5, 3 + 2 5, 0 + 3 3, సో 2 + 2 4. సో ఇలా మనం a ప్లస్ బి మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్ అండ్ బి మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. సో ఏ ఇచ్చారు మ్యాట్రిక్స్, బి ఇచ్చారు మ్యాట్రిక్స్, సి ఇచ్చారు. a ప్లస్ బి ప్లస్ సి మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్. సో ఏ మ్యాట్రిక్స్ని, బి మ్యాట్రిక్స్ని, సి మ్యాట్రిక్స్ని మనం సపరేట్గా రాసుకుంటాం. సో 3 4 1 2 ప్లస్ 1 0 2 0. సో సేమ్ 1 + 3 + 1, నెక్స్ట్ 2 + 4 + 0, 3 + 1 + 2, 4 + 2 + 0. సో 1 + 3 4, 4 + 1 5, 2 + 4 6, 6 + 0 6, 3 + 1 4, 4 + 2 6, 4 + 2 6, 6 + 0 6. సో ఇలా మనం a ప్లస్ బి సి, సో 3 మ్యాట్రిక్స్ ఇచ్చి వాటి మీద a ప్లస్ బి ప్లస్ సి క్యాలిక్యులేట్ చేయమంటే ఇలా ఈజీగా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు.